Are you confident in your English skills? See, మీకు ఒక విషయం తెలుసా, ఇంగ్లీష్లో చాలా ఫ్లూయెంట్లీగా మాట్లాడే వాళ్ళు కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తారు, అది వాళ్ళకు తెలియకుండా, రైట్? సో అలాంటి మిస్టేక్స్ ఏంటి అన్నది ఈరోజు నేను ఒక 10 క్వశ్చన్స్ని తీసుకొని వచ్చాను. ఆ క్వశ్చన్స్ని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇలాంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం వల్ల మీ ఇంగ్లీష్ లెవెల్ పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీరు మిస్టేక్స్ చేయడంని ఆపేస్తారు. సో ఎండ్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో నేను ఒక క్విజ్ పెట్టాను. ఆ క్విజ్లో చూద్దాం ఎంతమంది ఈ మిస్టేక్స్ చేస్తున్నారో లేదంటే చేయట్లేదు అన్నది మీరు నాకు కమెంట్ బాక్స్లో చెప్పాల్సి ఉంటుంది. సో without wasting further time, let's delve into the topic. See, I have a good news. చెప్పొచ్చా ఇలా? కెన్ వి సే I have a good news? చెప్పొచ్చు మేడం, ఏముంది కరెక్టే కదా అని మీరు అనొచ్చు, మేబీ అనొచ్చు, అనకపోవచ్చు, ఐ డోంట్ నో. బట్ దెర్ ఆర్ పీపుల్ who will say yes మేడం కరెక్టే అని. కానీ చూడండి, ఇక్కడ న్యూస్ అన్నది అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్, న్యూస్ అన్నది అన్కౌంటబుల్ నౌన్. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఫర్ అన్కౌంటబుల్ నౌన్స్ వి డోంట్ యూజ్, అంటే ఏ కానీ యాన్ కానీ యూజ్ చెయ్యము. అన్కౌంటబుల్ నౌన్స్ కి ఏ కానీ యాన్ కానీ యూజ్ చెయ్యము. ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్. ఇక్కడ గుడ్ అన్నది అడ్జెక్టివ్. సో ఐ హ్యావ్ గుడ్ న్యూస్ అనాలి, కానీ ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ అని అనొద్దు, రైట్? నెక్స్ట్, I heard an interesting news. News is an again uncountable noun. Interesting. What is interesting? News is interesting. So it is an adjective. So an cannot be used. An ni use cheyoddu uncountable nouns toni. So ikkada manamu some అని చెప్పొచ్చు. కొద్దిగా అంటే ఏదో మనము ఇంట్రెస్టింగ్ న్యూస్ని విన్నాము అని చెప్తున్నాము, రైట్? క్లియర్ కదా? నెక్స్ట్ వన్, ఈ డిడ్ నాట్ రిప్లై టు మై ఈమెయిల్. ఈ డిడ్ నాట్ రిప్లై టు మై ఈమెయిల్ అనొచ్చా? ఎస్ మేడం అనొచ్చు అంటారా? చూడండి, ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, డూ కానీ డస్ కానీ డిడ్ కానీ సెంటెన్స్లో ఉంది అంటే అది షుడ్ బి ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫామ్. Do, does, did always followed by V1 form. Irrespective of the subject. Subject ఏదైనా ఉండొచ్చు, లేదంటే టెన్స్ ఏదైనా ఉండొచ్చు. Do, does, did వచ్చింది అంటే సెంటెన్స్ కంపల్సరీ, అంటే do, does, did always followed by V1 form. V1 form లో ఉండాలి. ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి, do అండ్ does ని మనము ప్రజెంట్ టెన్స్ లో యూజ్ చేస్తాం, కానీ did ని మట్టుకి పాస్ట్ టెన్స్ లో యూజ్ చేస్తాం. డూ ఎవరికి యూజ్ చేస్తాం, డస్ ఎవరికి యూజ్ చేస్తాం అంటే డూ వచ్చేసి ఐ, వి, దే, యూ అండ్ ప్లూరల్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. అదే డస్ వచ్చేసి హీ, షీ, ఇట్ అండ్ సింగులర్ నౌన్స్ కి యూజ్ చేస్తాం. సింగులర్ నౌన్స్ అంటే రామ్, సీత, గీత అలాంటివి. ప్లూరల్ నౌన్స్ అంటే బాయ్స్, గర్ల్స్, విమెన్ అలాంటిది అనమాట. సో నోట్ చేసుకునే వాళ్ళు వీడియోని పాజ్ చేసి నోట్ చేసుకోవచ్చు. సో ఈ డిడ్ నాట్ రిప్లైడ్ కాదు, డిడ్ ఇది ఆల్రెడీ డిడ్ కదా, నేను ఇంతకుముందుకి చెప్పాను. డూ, డస్, డిడ్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫామ్. సో రిప్లైడ్ కాదు, రిప్లై. రిప్లైడ్ కాదు, రిప్లై, రైట్? సో he did not reply to reply. He did not reply to my email. He did not reply to my message, or he did not reply to my call. Right? Next one, she did not went to the market. Did ఉంది కదా, go రావాలి ఇక్కడ. She did not go to the market. Clear kada? Move on to the next one. I am having 2 brothers. I am having. ఇక్కడ చూడండి, is, are
ఆర్ యామ్ తర్వాత V1 ప్లస్ ఇంగ్ ఫామ్ వచ్చింది అంటే ఇది ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. ఏదైనా యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు ఎప్పుడు యూజ్ చేస్తాము? యాక్షన్ ఇన్ ప్రోగ్రెస్ ఉన్నప్పుడు యూజ్ చేస్తాము. కానీ నాకు ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అన్నది ఏమైనా యాక్షన్ ఇన్ ప్రోగ్రెసా? ఏమైనా యాక్షన్ జరుగుతుందా అక్కడ? పొసిషన్. ఇక్కడ పొసిషన్ కోసం మాట్లాడుతున్నాం. అలాంటి టైంలో ఐ హ్యావ్ 2 brothers. ఐ హ్యావ్ 2 brothers. పొసిషన్ ఇక్కడ పొసిషన్ ఇండికేట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ వన్, ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్. ఐఎమ్ హ్యావింగ్ ఏ హెడేక్ కాదు, ఇక్కడ ఐ హ్యావ్ ఏ హెడేక్. ఐ హ్యావ్ ఏ హెడేక్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. లెట్స్ డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి, డిస్కస్ అంటేనే డిస్కషన్ చేయడం, మళ్ళీ అబౌట్ ఎందుకు అక్కర్లేదు. అండ్ డిస్కస్ ఎప్పుడే కానీ ప్రిపోజిషన్ ని తీసుకోదు. డిస్కస్ తర్వాత డైరెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ వస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి? ద ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్. సో డిస్కస్ షుడ్ నెవర్ ఫాలోడ్ బై ఏ ప్రిపోజిషన్. మీన్స్ అబౌట్ అనే ప్రిపోజిషన్ రాదు డిస్కషన్ తర్వాత. రైట్. లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, we discussed about the issue. we discussed about కాదు, we discussed the issue. we discussed ఏం డిస్కషన్ చేసాము? ఇష్యూని డిస్కషన్ చేసాము. ద ఇష్యూ ఆర్ ఇష్యూస్. రైట్. సో డిస్కస్ అనే దానికి ఆల్వేస్ ఫాలోడ్ బై డైరెక్ట్లీ ఆబ్జెక్ట్. ఇక్కడ ఇష్యూ అనేది ఆబ్జెక్ట్. రైట్. నెక్స్ట్ వన్, ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే నేను టీని లైక్ చేస్తాను కానీ కాఫీని కాదు అని చెప్పాలనుకుంటున్నారు. ఎప్పుడైతే వర్బ్ ప్రిఫర్ వస్తుందో అప్పుడు ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై టు. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ అంటే నాకు టీ అంటే ఇష్టము కానీ కాఫీ కాదు. క్లియర్ కదా? నెక్స్ట్, హీ ప్రిఫర్స్ రీడింగ్ దాన్ వాచింగ్. ప్రిఫర్స్ కదా, మళ్ళీ ఇది వర్బ్. సో ఇట్ షుడ్ బి ఫాలోడ్ బై టు. రీడింగ్ టు వాచింగ్. ఈ ప్రిఫర్స్ రీడింగ్ టు వాచింగ్. టీవీ చూడడం కన్నా రీడింగ్ చేయడం ఇష్టము. ఈ ప్రిఫర్స్ రీడింగ్ ఇష్టము కానీ వాచింగ్ టీవీ కాదు. రైట్. నెక్స్ట్ వన్, ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ యూ. లుక్ ఫార్వర్డ్ టు అనేది ఏంటి అంటే ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ప్రిపోజిషనల్ ఫ్రేజ్. లుక్ ఫార్వర్డ్ టు అనేది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. ఇది మనకి ఫాలోడ్ బై ఐదర్ ఒరిజినల్ నౌన్ అన్న ఉంటుంది లేదంటే జెరండ్ అన్న ఉంటుంది. ఒరిజినల్ నౌన్ అన్న ఉంటుంది లేదంటే జెరండ్ అన్న ఉంటుంది. సో ఇక్కడ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి ఆర్ ఐఎన్జి ఫామ్ ఉండాలి. సో ఐ లుక్ ఫార్వర్డ్ టు మీట్ కాదు, మీటింగ్. మీట్ అనేది వర్బ్. అది ఒకవేళ ఒరిజినల్ నౌన్ ఉంటే పర్వాలేదు, ఒకవేళ వర్బ్ ఉంటే దాన్ని ఐఎన్జి ఫామ్ తోని పెట్టాలి. అంటే V1 ప్లస్ ఇంగ్ ఫామ్ గా చేంజ్ చేయాల్సి ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్, ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇయర్ ఫ్రమ్ యూ. లుక్ ఫార్వర్డ్ టు ఏంటి మనకి? ఇది ప్రిపోజిషనల్ ఫ్రేజ్. సో ఇక్కడ ఇయర్ అనేది వర్బ్ కదా, మనకి ఏం కావాలి? V1 ప్లస్ ఇంగ్ ఫామ్ కావాలి. సో ఇయరింగ్. ఐ లుక్ ఫార్వర్డ్ టు ఇయరింగ్ ఫ్రమ్ యూ. రైట్. నెక్స్ట్ వన్, షీ ఈజ్ మ్యారీడ్ విత్ రామ్. మ్యారీడ్ విత్ అన్నది కాదు, మ్యారీడ్ టు. షీ ఈజ్ మ్యారీడ్ టు. షీ ఈజ్ మ్యారీడ్ టు రామ్. షీ ఈజ్ మ్యారీడ్ టు రామ్. ఈజ్ మ్యారీడ్ టు ఈజ్ మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ ఉంది కదా, ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్. ఈజ్ మ్యారీడ్ టు ఏ డాక్టర్ ఈజ్ అ కరెక్ట్ వన్. మ్యారీడ్ విత్ ఏ డాక్టర్ ఈజ్ అ ఇన్కరెక్ట్ సెంటెన్స్. రైట్. నెక్స్ట్ వన్, I cannot cope up with the stress. Cope up with కాదు, cope with. I cannot cope with. I cannot cope with the stress means I cannot manage the stress. I cannot bear the stress. I cannot tolerate the stress. I cannot endure the stress. Next one, she cannot cope up with the workload. Cope up కాదు, only cope with. Cope up with కాదు, cope with. Right. Move on to the next one. I made a mistake to trust him. ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మేడ్ ఏ మిస్టేక్ ఆర్ మేడ్ ఏ మిస్టేక్ ఉంటుంది కదా. మేడ్ ఏ మిస్టేక్
ఇది ఫాలోడ్ బై ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఉండాలి. బై ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ఐ మేడ్ ఏ మిస్టేక్ టు కాదు బై. ట్రస్ట్ కాదు ట్రస్టింగ్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. నేను అతన్ని నమ్మి తప్పు చేశాను అంటే నమ్మకపోవాల్సింది. నమ్మి తప్పు చేశాను అంటున్నా. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. నెక్స్ట్, ఐ మేడ్ ఏ మిస్టేక్ టు షేర్ మై పాస్వర్డ్. I made a mistake by sharing my password. I made a mistake by sharing my password. నేను అతనికి పాస్వర్డ్ చేంజ్ చేసి షేర్ చేసి మిస్టేక్ చేశాను అంటే ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. చేయాల్సింది కాదు కానీ చేసేసాను, ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నాను. రైట్. మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈజ్ వెరీ మచ్ టైర్డ్. ఈజ్ వెరీ మచ్ టైర్డ్. ఇతను అంటే తను చాలా టైర్డ్ అయిపోయాను అంటున్నాడు. టైర్డ్ ఏంటి? ఎవరు టైర్డ్ అయ్యారు ఇక్కడ? టైర్డ్ అయ్యారు హీ. ఎప్పుడైతే ఈ వర్డ్ దీన్ని డిస్క్రైబ్ చేస్తుందో ఇది మనకి అడ్జెక్టివ్. ఇది అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఉన్నప్పుడు ఇక్కడ వెరీ మచ్ ఉంది కదా, వెరీ మచ్ షుడ్ బి ఫాలోడ్ బై వర్బ్ బట్ షుడ్ నాట్ బి ఫాలోడ్ బై an adjective. అడ్జెక్టివ్ ని ఫాలో అవ్వద్దు అంటే ఇక్కడ మనం వెరీ మచ్ ని యూజ్ చేయొద్దు. సో ఈజ్ వెరీ టైర్డ్. ఈజ్ వెరీ టైర్డ్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, ద మూవీ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. వాట్ ఈజ్ ఇంట్రెస్టింగ్? మూవీ ఈజ్ ఇంట్రెస్టింగ్. సో ఇంట్రెస్టింగ్ ఏంటి? మూవీ. మూవీ అనేది ఏంటి? నౌన్. నౌన్ ని డిస్క్రైబ్ చేసేది ఏంటి? అడ్జెక్టివ్. అడ్జెక్టివ్. మనకు ఒక పాయింట్ తెలుసు, అడ్జెక్టివ్ ఉన్నప్పుడు వెరీ మచ్ ని యూజ్ చేయొద్దు అనేసి. సో వెరీ మచ్ లో మచ్ ని డ్రాప్ చేసేయండి. వెరీ ఇంట్రెస్టింగ్. ద మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. ద మూవీ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్, నాట్ వెరీ మచ్ ఇంట్రెస్టింగ్. రైట్. నెక్స్ట్ వి విల్ రీక్యాప్ ఇట్. రీక్యాప్ చేద్దాం ఒకసారి. ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ అనక ఉండే మనకి క్వశ్చన్, కానీ ఇక్కడ ఐ హ్యావ్ గుడ్ న్యూస్. ఇట్ డిడ్ నాట్ రిప్లై టు మై ఈమెయిల్. I have two brothers. ఇది పొసిషన్. ఇక్కడ పొసిషన్. అండ్ ఇక్కడ డిడ్ ఇది V2 కదా, ఇది ఫాలోడ్ బై V1 అంటే ఇది పాస్ట్ టెన్స్ కదా. పాస్ట్ టెన్స్ అని కాదు, డూ, డస్, డిడ్ ఆల్వేస్ ఫాలోడ్ బై V1 ఫార్మ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద సబ్జెక్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టెన్స్. రైట్. ఇక్కడ ఇది అన్కౌంటబుల్ నౌన్. ఇది అన్కౌంటబుల్ నౌన్. నెక్స్ట్, లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్ కాదు, లెట్స్ డిస్కస్ ద ప్రాజెక్ట్. ఐ ప్రిఫర్ టీ టు కాఫీ. ప్రిఫర్ అనేది వర్బ్ ఉన్నప్పుడు మనకి ని పేరింగ్ పెట్టాలి, దాన్ని కాదు. రైట్. నెక్స్ట్ వన్, ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. లుక్ ఫార్వర్డ్ టు అన్నది ఇక్కడ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ ఫాలోడ్ బై ఐదర్ ఒరిజినల్ వర్బ్, ఒరిజినల్ నౌన్ ఆర్ V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్. షీ ఈజ్ మ్యారీడ్ టు జాన్. ఇక్కడ టు పెట్టాలి, విత్ కాదు. నెక్స్ట్, ఐ కెనాట్ కోప్ విత్ ద స్ట్రెస్. కోప్ అప్ విత్ కాదు, కోప్ విత్. ఐ మేడ్ ఏ మిస్టేక్ బై ట్రస్టింగ్ హిమ్. మేడ్ ఏ మిస్టేక్ ఉంది కదా, బై పెట్టేసి V1 ప్లస్ ఇంగ్ ఫార్మ్ పెట్టాలి. నెక్స్ట్ వన్, he is very tired. Tired అనేది ఇక్కడ adjective. So it should be, see, tired ఏంటి, very tired. So very అనేది ఇక్కడ add verb. Right? Now it's your turn. Quiz వచ్చింది మనకి ఇక్కడ. I am having a great time. She did not came to the party. I am looking forward to see you. See, now it's your turn. Please drop your answers in the comments. మీ ఆన్సర్స్ ని కమెంట్స్ లో పెట్టండి, చూద్దాము ఎంత మంది కరెక్ట్ ఆన్సర్స్ చెప్తారు. రైట్? ఇఫ్ దిస్ వీడియో హెల్ప్డ్ యూ, don't forget to like, share and subscribe to our channel. Also hit the bell icon to never miss an update. See you in the next video. Thank you. Have a nice day.